హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను నా గోప్రోతో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. మనం గోప్రో కొత్తది కొన్న తర్వాత ఫస్ట్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ నేనేంటంటే నా వర్క్ పని మీద అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా నేను గుంటూరు నుంచి షూట్ చేయాల్సింది, అయితే గోప్రోలో కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉండడం వల్ల గోప్రో ఛార్జింగ్ పెట్టుకొని నేనైతే విజయవాడ నుంచి అయితే షూట్ చేస్తున్నాను. ప్రజెంట్ మనమైతే తిరువురు అయితే వెళ్తున్నాము. రూట్ అయితే చాలా బాగుండిద్ది, ఎక్సలెంట్గా ఉండిద్ది రూట్ వ్యూ మాత్రం. నేను చాలాసార్లు వెళ్ళాను అటు సైడ్, మీకు కూడా చూపిస్తున్నాను ఎలా ఉండిద్ది ఏంటనేది. ప్రజెంట్ ఏంటంటే నేను విజయవాడ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను, కృష్ణా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను. వ్యూ అయితే ఎంజాయ్ చేయండి మీరందరూ. మనం విజయవాడ నుంచి కొండపల్లి మీదుగా అయితే తిరువురు అయితే వెళ్తున్నాం అన్నమాట. అసలు ఈ కార్ రోడ్ అయితే సైడే ఇవ్వట్లేదు కొద్దిగా కూడా అసలు. ప్రజెంట్ ఏంటంటే బ్రిడ్జ్ మీద చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. టైం వచ్చేసి 11 అవుతుంది. నేను యాక్చువల్గా పొద్దున్నే 6ంటికే బయలుదేరదాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కొంచెం వేరే వర్క్స్ ఉండి లేట్ అయిపోయింది నాకు. అసలు ఈ కార్ రోడ్ అయితే కొంచెం కూడా అసలు సైడ్ ఇవ్వట్లేదు, ఎంతసేపు హారన్ కొడుతున్నా కానీ సైడ్ ఇవ్వట్లేదు. ప్రజెంట్ మనం వచ్చేసి ఫ్రెండ్స్ విజయవాడ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్నంత ట్రాఫిక్ అసలు ఎక్కడా ఉండదు విజయవాడ మొత్తం మీద. ఇప్పుడైతే ఇంకొంచెం పర్లేదు, కానీ అసలు సాయంత్రం పూట 5 తర్వాత ఇక్కడికి వచ్చామంటే మాత్రం కనీసం ఇక్కడి నుంచి మనం కొత్తగా బ్రిడ్జ్ ఒకటి కట్టారు కదా హైదరాబాద్ బైపాస్ మీదకి వెళ్ళడానికి, అక్కడ దాకా వెళ్ళడానికి కనీసం ఒక అరగంట పైనే పట్టొచ్చు అనమాట. మన రైట్ సైడ్లో ఉన్నదే విజయవాడ బస్ స్టాండ్ అనమాట. చెప్పాను కదా, ట్రాఫిక్ అయితే ఇక్కడ ఎక్సలెంట్గా ఉండిద్ది. ఎంత ఉండిద్ది అంటే అసలు మనం మాటలు అయితే చెప్పలేము. ప్రజెంట్ ఇప్పుడు నేను ఏ వర్క్ మీద వెళ్తున్నాను ఏంటి అనేది మీకు నేను చెప్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను దేనికి వెళ్తున్నాము ఏంటి అనేది. మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే అక్కడ వచ్చింది, అదైతే చేయడానికి వెళ్తున్నాను. దీంతో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసిద్ది అసలు నేను ఏం వర్క్ చేస్తాను ఏంటి అనేది. ప్రజెంట్ మన లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ ఏంటంటే హోటల్స్ అన్నమాట. ఈ మధ్య కొత్తగా కట్టారు హోటల్స్, ఫుడ్కి సంబంధించినవి అన్నమాట. ఇప్పుడే మనం బ్యారేజ్ అయితే క్రాస్ చేయబోతున్నాం అనమాట. అంటే బ్యారేజ్ అంటే రైల్వే బ్యారేజ్ అనమాట. ఇది రైల్స్ వెళ్ళే బ్యారేజ్. ఎవరన్నా విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ రూట్ మీదుగానే వెళ్ళాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం కొత్తగా వేసిన బ్రిడ్జి అయితే ఎక్కేద్దాము. ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళిపోదాము. ఎందుకంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్ళామంటే మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సి వచ్చిద్ది. అందుకోసం అని చెప్పి డైరెక్ట్గా బ్రిడ్జి మీదకి అయితే వెళ్ళిపోదాము. ఈ బ్రిడ్జి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది ఫ్రెండ్, అసలు మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉండిద్ది. కాకపోతే మన చేతిలో ఉన్నదేమో స్కూటీ అనమాట. అదే ఏదన్నా సూపర్ బైక్ ఉంటే ఇంకా మంచిగా ఉండేది, రైడ్ అయితే ఎక్సలెంట్గా ఉండేది. కానీ ఓకే, మనకున్న దాంతోనే సర్దుకుంటున్నాం. అందుగాక మనం తొందరలోనే ఒక సూపర్ బైక్ అయితే కొనబోతున్నాము. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే అది తొందరలోనే నేను సూపర్ బైక్ అయితే తీసుకుంటాను. మన ముందు కనిపిస్తున్నది వచ్చేసి దుర్గగుడి అనమాట. విజయవాడ దుర్గగుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, బాగా ఫేమస్ అనమాట. ఎప్పుడన్నా ఆ వీడియో కూడా ఒకసారి షూట్ చేద్దాం, మనం వెళదాము, అది కూడా చూపిస్తా ఒకసారి మీకు. ప్రజెంట్ ఇప్పుడైతే మనం దుర్గగుడిని క్రాస్ చేసేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ బ్రిడ్జి టోటల్గా వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది బ్రిడ్జి మొత్తం 3 కిలోమీటర్స్ వరకు అసలు మనకు ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ఇవాళ ఏదో కొద్దిగా తక్కువ ఉంది, కానీ లేకపోతే బ్రిడ్జి మీద కూడా కొంచెం ట్రాఫిక్ ఉండిద్ది, కానీ ఇవాళ కొద్దిగా పర్లేదు. అంటే 11 కదా, ఈ టైంలో అయితే ట్రాఫిక్ కొద్దిగా తక్కువగానే ఉండిద్ది హైదరాబాద్ బైపాస్ మీదకి. ప్రజెంట్ మనం బ్రిడ్జి ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం బ్రిడ్జి ఎండ్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే ఉండిద్ది, ఒక 2-3 కిలోమీటర్స్. ఇది క్రాస్ అయ్యామంటే డైరెక్ట్గా ఇంకా హైవే అయితే ఎక్కేస్తాం మనం. విజయవాడ టు హైదరాబాద్ హైవే అనమాట. హైవే ఎక్కేసి కొండపల్లి మీదుగా తిరువురు అయితే వెళ్ళిపోదాం అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, కానీ కొంచెం లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదన్నా వీడియోకి కొద్దిగా లైక్ చేసి దాన్ని షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉండిద్ది. ప్రజెంట్ మనం ఏంటంటే కొండపల్లి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం ఈ సర్కిల్ క్రాస్ చేసుకొని రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇలా రైట్ సైడ్ వెళ్ళిపోయామంటే కొండపల్లి వచ్చేసిద్ది. లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే హైవే అన్నమాట, అది హైదరాబాద్ వెళ్ళే హైవే. మన ముందు వెళ్తున్న కారు బాగుంది కదా, హోండాది వర్ణ. ప్రజెంట్ ఇప్పుడు మనం కొండపల్లి అవుతున్నాం ఫ్రెండ్స్. కొండపల్లి
ఊరు ఏంటంటే కొంచెం విలేజ్ లాగానే ఉండిద్ది, సిటీ ఏం కాదు కానీ చూడ్డానికి చాలా బాగుండిద్ది. కొండపల్లికి ఫేమస్ కొండపల్లి బొమ్మలు అనమాట. చెక్క బొమ్మలు అయితే చేస్తారు ఇక్కడ, అదైతే ఫేమస్. అది కాక కొండపల్లిలో ఒక ఖిలా కూడా ఉంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. వెళ్దాం ఒకసారి, దుర్గగుడి ఈ ఖిలా రెండు కవర్ అయ్యేటట్టు షూట్ చేసుకుందాం ఒకసారి. తొందరలోనే ప్లాన్ చేద్దాం దాని గురించి. ఇక కొండపల్లి క్రాస్ అయిన తర్వాత మనకు అన్నీ చిన్న చిన్న విలేజెస్సే కనబడతాయి. పెద్దగా విలేజెస్ అయితే ఏం కనపడవు అనమాట. చిన్న చిన్న విలేజెస్సే ఉంటాయి. ఆ విలేజెస్ మీదుగా వెళ్ళిపోవడమే. పెద్దగా సిటీస్ అయితే ఏం తగలవు తిరువురు వెళ్ళే వరకు. కాకపోతే మాత్రం ఏంటంటే వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది మధ్యలో. అసలు మనకు ఒక ఫీల్ అయితే వచ్చిద్ది, ఏంటి మనం ఏదన్నా అడవిలో నుంచి వెళ్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చిద్ది. కొండలు కానీ, పక్కన ఆ కొండల మధ్యన ఉన్న మేఘాలు కానీ, ఆ వ్యూ మీకు చూపిస్తాను ముందు. అసలు చూడ్డానికి అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది. నా ఫస్ట్ రైడే ఇలా ఉండిద్ది అనుకోలేదు అసలు. ప్రజెంట్ మనమైతే కొండపల్లి అయితే క్రాస్ చేసేసాము. కొండపల్లి క్రాస్ చేసిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ వస్తే మనకి ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అయితే కనిపిస్తాయి. చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి హెచ్పి, మన లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అది వచ్చేసి హెచ్పి ఆయిల్ స్టేషన్ అనమాట. మన చుట్టుపక్కల పెట్రోల్ బంక్స్ అన్నిటికీ ఇక్కడి నుంచే పెట్రోలు డీజిల్ వెళ్ళిద్ది. ఇది వచ్చేసి హెచ్పిది ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ అనమాట. భారత్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఉంది, అది కొద్దిగా ముందైతే ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. దీనికి పక్కనే ఉండిద్ది అది కూడా, జస్ట్ ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంతే. ఇది క్లోజ్ అయిన తర్వాత భారత్ది ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక మన చుట్టుపక్కల ఆయిల్ ఫిల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ దాకా రావాల్సిందే, హెచ్పి కానీ భారత్ కానీ. ఇంకా ఇండియన్ ఆయిల్ది ఎక్కడ ఉందో నాకైతే ఐడియా లేదు. ఇదైతే తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు నేను పెట్రోల్ బంక్లో పనిచేసినప్పుడు ఇక్కడికి వచ్చాయన్నమాట మా వాళ్ళు, అలా తెలుసు నాకు. ఇది వచ్చేసి భారత్ అనమాట, భారత్ ఫిల్లింగ్ స్టేషన్ ఇది మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి ఇది భారత్ అనమాట. ఇది కొండపల్లికి దగ్గరలోనే ఉండిద్ది. ఒక 3 కిలోమీటర్, కొండపల్లి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అంతే, అంతకు మించి 3 కిలోమీటర్స్ అంతే. కానీ రోడ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. కొండపల్లి నుంచి మనం విజయవాడ నుంచి బయలుదేరిన కాడి నుంచే హైవే ఎక్సలెంట్గా ఉంది రోడ్స్. కాకపోతే లైట్గా ఇంకా ఒక అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొద్దిగా వర్షం అయితే పడుతుంది, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. మనం వెళ్ళేదాకా గట్టిగా వర్షం పడకుండా ఉంటే బాగుండిద్ది, లేదంటే రైడ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిద్ది. రోడ్డు చూశారు కదా, అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడే నేను కొండపల్లి క్రాస్ చేసి ఒక పల్లెటూరు అయితే వచ్చేసాను. అక్కడ బోర్డు పడిపోయింది, అదేం పేరు అనేది నాకు ఐడియా లేదు. కానీ చెప్పాను కదా, మనం అంతా ఇక్కడి నుంచి ఊరు బయటే ఉండిద్ది మన రైడ్ మొత్తం. ఇది హైవేనే కానీ చిన్న హైవే అన్నమాట. డైరెక్ట్ భద్రాచలం, విజయవాడ నుంచి భద్రాచలం వెళ్ళే హైవే ఇది. అక్కడ దాకా రోడ్లు బాగున్నాయి కానీ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కొంచెం ఘోరంగా ఉన్నాయి రోడ్లు. కాకపోతే ఈ సిమెంట్ రోడ్తో వేసున్నాయి, సింగిల్ రోడ్డులా ఉంది చూడ్డానికి. హైవే అంటే ఎవడు నమ్మేలాగా కూడా లేదు. కాకపోతే మాత్రం పక్కన వ్యూస్ అయితే గ్రీనరీ అదంతా బాగుంది, కొండలు చూడ్డానికి అంతా బాగుంది. ఇవేంటో చెక్ పోస్టులు అనమాట, అంటే దగ్గరలో మనకి ఆంధ్ర బార్డర్ ఉంది కదా, దానివల్ల చెకింగ్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఈ రూట్ మీద. ఎవరన్నా మందు బాటిల్స్, లిక్కర్ బాటిల్స్ ఏమన్నా తెస్తారేమో అని చెప్పి చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరు లేరు పోలీసులు, ఇంతకుముందు అయితే తెగ ఉండేవాళ్ళు, ఫుల్ చెకింగ్ జరిగేది. ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఒక 40 కిలోమీటర్స్ వచ్చేసాము కొండపల్లి నుంచి. అసలు ఫుల్ గ్రీనరీ అయితే కనిపిస్తుంది, రోడ్డు కూడా కొద్దిగా బాగుంది. అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను కానీ ఒక 5 కిలోమీటర్స్ అలాగా. ప్రజెంట్ ఇప్పుడైతే బాగానే ఉంది రోడ్డు. ఇక్కడ వ్యూ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అడవిలో నుంచి ఏమన్నా వెళుతున్నావా అన్నట్టుగా ఉన్నాయి. మొత్తం చిన్న చిన్న గ్రామాలే కనిపిస్తున్నాయి చుట్టుపక్కల. మనం బయలుదేరిన కాడి నుంచి ఇప్పుడు దాకా అయితే అసలు ఏ ఊరు తగలలేదు. ఊళ్ళు ఉన్నాయి కానీ ఈ హైవే ఏంటంటే ఊరు బయట నుంచి వెళ్ళిపోతుంది, ఊళ్ళోకి అయితే మనం వెళతలేదు, హైవే మీద నుంచే వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకి ఏ ఊళ్ళు తగలటం లేదు. ప్రజెంట్ మనం వచ్చేసి ఒక చిన్న పల్లెటూరు అనమాట, సిటీలానే ఉంది కానీ సిటీ అయితే కాదు, కొంచెం చిన్నగా ఉంది. కాకపోతే ఏంటంటే మరీ విలేజ్లాను లేదు, అలా అని చెప్పి సిటీగా కూడా ఏం లేదు. మధ్యలో ఒక చోట అయితే కొద్దిగా వర్షం పడింది, ఆగిపోయాను నేను. ఇక్కడైతే మళ్ళీ వర్షం లేదు, ముందు ఎలా ఉందో తెలియదు. వర్షం పడకుండా ఉంటే మన రైడ్ అయితే హ్యాపీగా సాగిపోయిద్ది, లేకపోతే మధ్యలో ఆపాల్సి వచ్చేది. ప్రజెంట్ ఈ వర్క్ ఏంటంటే మేమైతే ముగ్గురం అయితే వెళ్తున్నాము, నేను ఇంకొక 2 కుర్రోళ్ళు వెళ్తున్నాము. వాళ్ళు బస్సులో వస్తున్నారు వెనక, నేనైతే ముందే బయలుదేరిపోయాను. ఇక ప్రజెంట్ మనం వెళ్ళిపోయి అక్కడ వర్కులు చూసుకోవాలి.
వాళ్ళు తర్వాత వెనకాలే వస్తారు. ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా తిరువూరు ఒక 60 కిలోమీటర్స్ ఏమో ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ వెళ్ళాము అంటే అది చిత్తూరు ఏదో ఉంది ఊరు సంథింగ్, ఆ ఊరు వెళ్ళిపోతాం. మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి రోడ్స్. కాకపోతే కొద్దిగా ముందుకు వెళ్తే మాత్రం మనకి మంచి వ్యూ అయితే దొరికిద్ది, వ్యూ పాయింట్ అయితే దొరికిద్ది, చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. రోడ్ల మీద జనాలు అసలు ఎట్లా పడతారు, ఆడికి కింద నుంచి నేను హారన్ కొడుతుంటే వాడు అసలు ఎటు చుట్టాలి స్ట్రైట్గా చూసుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఏందో చెవిటోడో లేకపోతే గుడ్డోడో అర్థం కాదు. గుడ్డోడైతే రోడ్డు మీద ఎందుకు నడుస్తాడులేండి, చెవిటోడై ఉంటాడు. ప్రజెంట్ మన వీడియోలు ఎవరన్నా చూస్తుంటే కొంచెం లైక్ చేయండి, నాకు సపోర్ట్గా ఉండిద్ది. మీరు చేసే ఒక లైక్ వల్ల, ఒక షేర్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా వీడియోస్ అయితే బాగా చేద్దాం అనుకుంటున్నా. ఫ్యూచర్లో కూడా కొంచెం మంచి మంచి రైడ్స్ అయితే ప్లాన్ చేశాను, కొంచెం లాంగ్ రైడ్సే ప్లాన్ చేశాను. మీరందరూ సపోర్ట్ ఇలాగే చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి రైడ్స్ అయితే చేస్తాను. ఇక్కడి నుంచి మళ్ళీ మనం వచ్చేసి రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏ ఊరు వచ్చిద్దో నాకు తెలియదు. ఇక్కడి నుంచి రైట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి ఒకటే రూట్ అనమాట, స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక మనకి తిరువూరు వచ్చేసిద్ది డైరెక్ట్గా. మధ్యలో అయితే ఒక చెక్ పోస్ట్ వచ్చిద్ది, ఆదాని చెక్ పోస్ట్ అని చెప్పి. అదానియేనా? అదానియే అనుకుంటా. అదాని చెక్ పోస్ట్ అయితే ఒకటి వచ్చిద్ది. ఆ చెక్ పోస్ట్ క్రాస్ అయ్యాము అంటే ఇంకా తిరువూరు వెళ్ళేదాకా మనకి ఏది ఉండదు. కొద్దిగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అయితే ఘోరంగానే ఉన్నాయి. ఇందాక బాగున్నాయని చెప్పి మెచ్చుకున్నాను, కానీ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కొంచెం ఘోరంగా ఉన్నాయి రోడ్స్. పగిలిపోయి గుంతలు వచ్చేసి. మీకు ముందు కూడా ఒక రోడ్డు చూపిస్తాను, ఒక 1 కిలోమీటర్ వరకు మరీ దారుణంగా ఉండిద్ది. అది ఊళ్ళో నుంచి వెళ్ళిద్ది, ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు కూడా నాకు తెలియదు, కానీ కొంచెం ఘోరంగా ఉండిద్ది. నేను ఇందాక మీకు చెప్పాను కదా ఒక టోల్ గేట్ అని చెప్పి, అదైతే వచ్చేసింది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఆ టోల్ గేట్. అయితే ఇప్పుడు మనం క్రాస్ చేసేద్దాం. టోల్ గేట్ వచ్చేసి ఆదాని టోల్ గేటే. ఈ చిన్న టోల్ గేటు, అంత పెద్ద టోల్ గేట్ ఏం కాదు, కానీ కొంచెం చిన్న టోల్ గేటే. కాకపోతే ఈ రూట్ మీద ఎక్కువ ఏంటంటే లారీలు వస్తున్నాయి, అదొకటైతే నేను గమనించాను. లారీలు వస్తున్నాయి. బాడవ, ఆదోని కాదు, సారీ, బాడవ టోల్ ప్లాజా అంట ఇది. ఆదోని అనుకున్నా, ఆదోని కాదు, బాడవ. ఆదోని అనేది వేరే వైపు, నేనే కొంచెం రాంగ్ గెస్ చేశాను. కాకపోతే ఏంటంటే నేను రైడ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి వర్షం అయితే నన్ను వదలటలేదు. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, పడతానే ఉంది. మరీ గట్టిగా కూడా పడతలేదు ఇది, అలా అని చెప్పి స్లోగా కూడా పడతలేదు. నేనైతే మీకు ఇందాక చెప్పాను కదా, మధ్యలో ఒక చోట అయితే రూట్ కొంచెం దరిద్రంగా ఉండిద్ది అని చెప్పి, ఇదేనమాట. 1 కిలోమీటర్ వరకు ఇలాగే ఉంది. అసలు ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అది బైపాసు, అక్కడేమో మనకి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. రోడ్లు చూస్తే ఇలా ఉన్నాయి. ఆ టోల్ గేట్ దగ్గర ఏ కారు వచ్చినా, ఏ లారీ వచ్చినా కానీ నించోబెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఈ రోడ్లు చూస్తే ఇలా ఉన్నాయి. అడగడానికి జనాలు ఎవరు లేరో లేకపోతే ఏంటో ఏం అర్థమైతే నాకు కావట్లేదు. రోడ్ల పరిస్థితి అయితే ఇది. ఇక్కడి నుంచి అయితే కెమెరా ఆఫ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను అక్కడ కెమెరా అయితే ఆఫ్ చేసేసాను. ఆ రోడ్ మీద షూట్ చేయడం అసలు నాకు పెద్ద తలకాయ నొప్పి. బండి అటు నుంచి ఇటు రావడం పెద్ద టాస్క్ అయిపోయింది. కాకపోతే వర్షం అయితే గట్టిగానే పడుతుంది. అయినా నేను రైడ్ అయితే ఆపకుండా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆగాను అంటే నించోడానికి ఎక్కడ ప్లేస్ లేదు. చుట్టూ చూస్తున్నారు కదా, ఫుల్ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, ఒక అడవిలానే ఉంది. ఈ మధ్యలో మనం వర్షం ఎక్కువ ఇరుక్కున్నామంటే ఇంకా మనం వెనక్కి వెళ్ళాము, ముందుకు వెళ్ళాము. అందుకని చెప్పి రైడ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. కాకపోతే తడుస్తున్నాం కొద్దిగా, వర్షం అయితే ఫుల్గానే పడుతుంది. కొంచెం ముందుకెళ్ళాక చూద్దాము, ఎక్కడన్నా షెల్టర్ దొరికితే ఆగుదాము, లేకపోతే రైడ్ అయితే ఇలాగే కంటిన్యూ అయితే చేసేస్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి తిరువూరు ఇక్కడి నుంచి 34 కిలోమీటర్లు ఉంది. అందుకని చెప్పి నేనైతే రైడు ఆపకుండా వెళ్తున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుండిద్ది అని చెప్పి, ఇదేనమాట. ముందు చూడండి కొండలు అవి. ప్రజెంట్ మనం వచ్చేసి ఈ ఊరి పేరు ఎక్కడన్నా బోర్డు కనిపిస్తే నేను చెప్తాను ఊరి పేరు. నాకు తెలీదు ఏ ఊరు ఏంటి అనేది. కాకపోతే ఇక్కడి నుంచి రోడ్ అయితే బాగుంది, కొంచెం కొంచెం పర్లా అన్నట్టే ఉంది. ప్రజెంట్ మనం వచ్చేసి ఏ ఊరు, ఇక్కడ బోర్డు ఏం కనిపించట్లేదు. ఓకే, నాకైతే బోర్డు ఏం కనిపించలేదు. మీకైతే బోర్డు కనిపిస్తే అది క్లారిటీగా అయితే నేను చెప్తాను.
ప్రజెంట్ ఈ వ్యూనైతే చూడండి ఎంత బాగుందో అసలు. ఇలాంటి చోట నైట్ టైం అసలు క్యాంపింగ్ చేస్తే ఎక్సలెంట్గా ఉండిద్ది. చూడ్డానికి అసలు ఎంత బాగుందో, పైన మేఘాలు, కింద రోడ్డు, పక్కన చెట్లు. నాకైతే శ్రీశైలం అడుగు ఉంది కదా, దానిలోంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. మనం శ్రీశైలం వెళ్ళకముందే అలాంటి ఫీలింగ్ని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఆ రకంగా ఉంది అసలు. చుట్టూ పొలాలే, అసలు కంటి చూపు మేరలో ఎక్కడ ఇల్లు కనిపించట్లేదు, ఏమీ కనిపించట్లేదు. జస్ట్ పొలాలు, చెట్లు, కొండలు, మేఘాలు, వర్షం కూడా లైట్గా పడుతుంది. ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా. ప్రజెంట్ మనమైతే తిరువూరు అయితే వచ్చేసాము. తిరువూరు ఊరు బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి మీకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందా? అసలు చూడ్డానికి ఎంత బాగుందో, చాలా బాగుంది విగ్రహం చూడ్డానికి. ప్రజెంట్ ఇప్పుడైతే తిరువూరు ఊరు బయట అయితే ఉన్నాం అనమాట. మనం ఇప్పుడైతే తిరువూరు ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఒక 3 కిలోమీటర్స్ ఉండిద్ది. అప్పుడు క్లారిటీగా మీకు అసలు ఒక ఐడియా అయితే వచ్చేసిద్ది, మనం ఏం వర్క్ చేస్తాము, ఎందుకు వచ్చాము, ఏంటి అనేది. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడే నేను మా కుర్రోళ్ళకి కూడా ఫోన్ చేశాను. వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నారంట. వాళ్ళు ఇంకో 1 అవర్లో రీచ్ అయిపోతారు. అంటే బస్సులో వస్తున్నారు కదా వాళ్ళు, దానివల్ల ఏంటంటే కొంచెం ఆలస్యంగా వస్తున్నారు. నేను బైక్ మీద వస్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్గా వచ్చేసాను. ఈ 1 అవర్లో మనం వెళ్ళి అసలు అక్కడ పొజిషన్ ఏంటి, ఎలా ఏంటని చూసుకోవచ్చు. బాబు కొద్దిగా సైడ్ ఇవ్వమ్మా. వాడు వెళ్తలేదు, నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఏడ దొరికారా నాయన. బా సరిపోయారు ఇద్దరు. మనం ఇటు నుంచి అయితే వెళ్ళిపోదాం. వీడైతే సైడ్ ఇవ్వట్లేదు. మన రైట్ సైడ్ వెళ్ళామంటే అది హైవే అన్నమాట. అందువల్ల మనం లెఫ్ట్ సైడ్ అయితే ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాము. రైట్ సైడ్ వెళ్ళామంటే హైవేలోంచి మళ్ళీ భద్రాచలం అయితే వెళ్ళిపోవచ్చు. భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం ఆ రూట్ అయ్యేది వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనం అంటే తిరువూరు ఊళ్ళోకి అయితే వెళ్తున్నాము. రోడ్లు ఇక్కడ కూడా ఏమంత రోడ్లు ఏం బాగాలేవు, చాలా ఘోరంగానే ఉన్నాయి. ఎవరే తింగరోడా, పక్కకు లేరా నాయన. అసలు ఈ తిక్కలోళ్ళు మొత్తం తిరువూరులోనే ఉన్నట్టున్నారు. అసలు హారన్లు కొడుతున్నా సైడ్ ఇవ్వట్లేదు. ఈ రోడ్లు చూస్తే ఏమో దారుణంగా ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ మనమైతే రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎక్కడికి వెళ్తామో తెలీదు. రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఈ రైట్ సైడ్లోనే బస్ స్టాండ్ కూడా ఉండిద్ది అనమాట. మనం వర్క్ చేయాల్సింది బస్ స్టాండింగ్ బ్యాక్ సైడే. ఇక్కడ నుంచి బస్ స్టాండింగ్ ప్రజెంట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉండిద్ది. తిరువూరు చిన్న ఊరేం కాదు, కొంచెం పెద్దదే, సిటీలోనే ఉండిద్ది. మన రైట్ సైడ్లో ఉన్నదే బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట. ప్రజెంట్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ కూడా వచ్చేసింది. ఆ డెస్టినేషన్ కూడా ఇక్కడ నుంచి దగ్గరే అనమాట. చూపిస్తాను మీకు అది ఎక్కడ ఏంటి అనేది. అది వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ అయితే ఉండిద్ది. ప్రజెంట్ ఆ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం మనం. ఆ డెస్టినేషన్ వచ్చేసి ఇదేనమాట. మీకు పక్కన కనిపిస్తుంది కదా వైష్ణవి సూపర్ మార్కెట్ అని, అదే అనమాట. మీకు చూపిస్తాను లోపల అసలు మనం ఎందుకు వచ్చాము ఏంటి అనేది మొత్తం చూపిస్తాను ఒకసారి. ప్రజెంట్ మనం రావాల్సిన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా నేను చేసే వర్క్ ఏంటంటే సెంట్రల్ ఏసీ వర్క్ అయితే నేను చేస్తాను. ఆ ఏసీస్ ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చాను. ప్రజెంట్ ఆ వర్క్ ఇక్కడ నడుస్తుంది అనమాట. మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అవుట్డోర్స్, అవే సెంట్రల్ ఏసీస్ అనమాట. అవి ఇక్కడున్న ఏసీలో ఒక ఏసీ అయితే రిమూవ్ చేయాలి, తర్వాత కల్లూరులో బిగించాలి. ఒక కొత్త ఏసీ అయితే ఉంది, దాన్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్గా ఇది సూపర్ మార్కెట్ అనమాట. ఆ సూపర్ మార్కెట్లో ఏసీలను అయితే రిమూవ్ చేయాలి. చూపిస్తాను ఒకసారి మీకు. ఏసీస్ వచ్చేసి ఇవేనమాట. ఇది వచ్చేసి సూపర్ మార్కెట్. ఈ ఏసీని అయితే రిమూవ్ చేయాలి ఇక్కడి నుంచి. ఇంకొక 2 ఏసీలు అయితే ఉన్నాయి. మొత్తం సూపర్ మార్కెట్. ఒక ఏసీ అయితే రిమూవ్ చేయాలి.